నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకి శైలజనాథ్ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని మండల తహసీల్దార్ కె అరణ్యకుమారికి మండల వైసీపీ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ పార్టీ కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ వేదాంతం నాగరత్నమ్మ, మండల కన్వీనర్ కాదర్ వలి, ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు, లోకనాథ్ రెడ్డి, మండల వైసీపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పింఛన్లు అమలు చేసినారు. ఈరోజు ఆ పింఛన్లన్నీ తొలగించడం జరుగుతున్నది. ఎందుకంటే మేము దొంగ సర్టిఫికేట్ ఇచ్చింటే ఆ రోజు డాక్టర్లే కదా, వాళ్ళను మీరు పని చేయాలి కదా డాక్టర్లకు. ఈరోజు మేము అందరికీ ఇచ్చినాము. ఈరోజు మీరు తొలగించినంటే వాళ్ళ దివ్యాంగులు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీసు ఎదుట అందరూ దివ్యాంగులే, మీకు కానరాలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాము. ఈరోజు తప్పకుండా వాళ్ళకి అమలు చేయాలని కోరుతున్నాము. ఏం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వంలో చాలామందికి దాదాపు 4 లక్షల పైచిలుకు వికలాంగులకి పెన్షన్లు తీసివేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లా నార్పల్ మండలంలో వివిధ గ్రామాలలో 627 మంది వికలాంగులకు పెన్షన్లని ఇవ్వకుండా తొలగించడం జరిగింది. మరి ఈ పెన్షన్లు ఇవ్వడానికి గత ప్రభుత్వంలో ఒక అధికారే వాళ్ళకి ఎంత శాతం వికలాంగత్వం ఉంది, వీళ్ళు ఎలిజిబిలిటీ కాదా అని ఒక అధికారి నిర్ణయిస్తేనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న అధికారులకు వాళ్ళకు ఎందుకు ఇవ్వకుండా పోతున్నారు అంటే ఒక వికలాంగుడు కాకుండా ఎలా చూస్తారు? మరి ఆ వికలాంగులకు న్యాయం చేయకుండా వాళ్ళ పెన్షన్లను తొలగించి వాళ్ళ కడుపు కోత మిగిల్చడానికి ఈ ప్రభుత్వం మళ్ళీ పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారులు వికలాంగులని ప్రాక్టికల్గా చూసి వీళ్ళకి పెన్షన్ తొలగించాలా వద్దా అని నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అధికారులు పనిచేయాలని ఈ ప్రభుత్వానికి అధికారులని దగ్గరుండి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు దగ్గరుండి పెన్షన్లు తొలగించాలా వద్దా ప్రాక్టికల్గా చూసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తోడ్పడాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కోరుచుంటాం. కొన్ని లక్షల మంది దివ్యాంగుల యొక్క పెన్షన్ను తొలగించడం జరిగింది. ఆ పెన్షన్లన్నింటినీ కూడా వాళ్ళకిచ్చిన నోటీసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్దారులందరికీ కూడా ఈ దివ్యాంగుల పెన్షన్లు అయితేనేమి, వితంతువుల పెన్షన్లు అయితేనేమి, లేకపోతే ఏ విధమైనటువంటి పెన్షన్లు అయినా కూడా ఎవరికి ఎక్కడ ఇచ్చిన నోటీస్ ఇచ్చినా కూడా అవన్నీ ఉపసంహరించుకొని 1వ తారీఖు వాళ్ళకి ఇస్తున్నటువంటి మొత్తాన్ని తప్పకుండా కూడా చెల్లించాలి. చెల్లించని ఎడల తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళు నోటీసులు ఇచ్చారో, ఆ నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళ తరఫున ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 15 నెలల పాటు దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చారు. అంటే ఈ 15 నెలలలో కనపడినటువంటి లొసుగులు 15 నెలల తర్వాత మీకు కనపడినాయి అని అంటే దాని అర్థం ఏంటి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా దివ్యాంగులు ఉన్నారన్న ఉద్దేశంతోనే ఈరోజు మీరు అందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే 1వ తారీఖున ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1వ తారీఖున తలుపు తట్టి 1వ తారీఖున తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల లోపలే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిస్తులనే చెప్పి ఈరోజు మీరందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు వివిధ రూపాలు చెప్పి. ఆ రోజు ఇచ్చిన సర్టిఫికేట్లే ఈరోజు కూడా అవే కదా సర్టిఫికేట్లు ఉండేది. మీరు ఇస్తున్నారు, మేము తొలగిస్తామని చెప్తే దాని అర్థమే ఉంది. అసలుకి ప్రభుత్వం గుడ్డిది. ఈ కూటమి ప్రభుత్వం గుడ్డిది కాబట్టే వాళ్ళు దివ్యాంగులు కాదా అని కనుక్కోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే దివ్యాంగులను తొలగించినప్పుడు దివ్యాంగుల యొక్క శాతాన్ని అంటే 40% పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇస్తే ఇప్పుడు కూడా 40% పై ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తామంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం కేవలం డబ్బులు మిగిలించుకోవడానికి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవడానికే ఈ ఎవరికైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ 15,000 రూపాయలు వచ్చే వాళ్ళందరికీ కూడా దాదాపు 9,000 రూపాయలు కోత విధిస్తూ 6,000 రూపాయలకే తీసుకొని వచ్చారు. మరికొద్ది మందికి 15,000 రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా 0 ఇస్తామని చెప్తున్నారు.
ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏమైనా ఉందా అన్నది ఇంకొకసారి ఈ ప్రభుత్వానికి నిజంగా కళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కళ్ళు తెరిచి చూసి దివ్యాంగులందరికీ కూడా 1వ తారీఖు లోపలే వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులన్నీ కూడా ఉపసంహరించుకొని 1వ తారీఖున అందరికీ 15,000 రూపాయలు వచ్చే వాళ్ళకి 15,000 రూపాయలు, 6,000 రూపాయలు వచ్చే వాళ్ళకి 6,000, 10,000 రూపాయలు వచ్చే వాళ్ళకి 10,000 అన్ని రకాల పెన్షన్లను కూడా 1వ తారీఖున అమలు చేయాలి. అమలు చేయకపోతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల తరపున పోరాటం చేస్తుంది. తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో 1వ తారీఖు తర్వాత ఈ పోరాటం ఉధృతంగా సాగుతుంది.